శివాయ గురవే నమః. ఓం నమః షండిగాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపద గామినిలో 56వ రోజు ప్రవచనం. మన కాళహస్తీశ్వర మహత్యం లేదు ఈ రోజు, కేవలం రామచరితమానసు. రేపు మళ్ళీ ఇంకొకసారి అందరికీ గుర్తు చేస్తున్న అత్యద్భుతమైనటువంటి వేద ఘోషం, మామూలుగా కాదు, అందులో రుద్రఘోష ఇంకా మామూలుది కాదు. కాబట్టి వీలైతే స్వయంగా వచ్చు, లేదా నేను ఆన్ చేస్తాను. ఇంచుమించు 6 గంటలకు ఆన్ చేస్తాను, చక్కగా మీరు వినవచ్చు. కాబట్టి రేపు ఉండదు, ఆదివారం ఉంటుంది. ఆదివారం బహుశా కాళహస్తీశ్వర మహాత్మ్యము కూడా ఉండవచ్చు, లేదా సోమవారం నుంచి ఉండవచ్చు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చౌపాయ్ సహజ మనోహర. మీరు బాగా ఈ రామచరిత మానసు వాల్మీకిని కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేయండి. రామచరిత మానసు మొత్తం వర్ణనాత్మకం. అసలు కథ వచ్చేటప్పటికి ఇగో ఇలా అయిపోయిందని చెప్పేస్తారు. ఈయన రాముడి దగ్గరికి, రాముడు విధిలోకి వచ్చి చూడండి ఎన్నాళ్ళైంది. అంటే మనకు కాదు, అక్కడ అయింది 1-2 రోజులే. ఈయన రావటం, ఆ రాత్రి పడుకోవటం, ఈయన పూల దగ్గరికి వెళ్ళటం, ఆ పూల దగ్గర అక్కడ రావటం, అక్కడ వాళ్ళు చూడటం, ఇటు మళ్ళీ రాత్రం, మళ్ళీ చూడటం, మళ్ళీ ధనుర్యాగం. ఇక్కడ ఈ వర్ణంలోనే జడిచిపోతుంది. ఇక్కడ రామచరిత మానస్ మొత్తం మీరు చూస్తే, అందుకే మీరు సుందరాకాండలో వాల్మీకి దాంట్లో కథ నడిచేస్తుంది, చక్కగా అలా కథ వెళ్ళిపోతుంది. ఇందులో మళ్ళీ మన అతి తెలివితేటలు ఉపయోగించి మళ్ళీ చెప్తుంది, ఐఎమ్ నాట్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. మన అతి తెలివితేటలు ఉపయోగించి ఇందులో ఏది కరెక్టు అని అనకూడదు. ఎవరి భక్తి వాళ్ళది అక్కడ, అది సంగతి. అందుకే నేను మనసు విప్పి మీకు మాట చెప్తాను. కొన్ని విషయాలు అది తులసీదాస్కి అలా దర్శనం అయి ఉండవచ్చు, అంటే వైయక్తికంగా, అంటే ఇండివిజువల్ గా నేను అంగీకరించలేని స్థితిలో ఉన్నా నేను వాటిని అలా చెప్పి అట్లా వదులుతున్నాను, కానీ చెప్పగల నేను దాటేయట్లేదు. ఇప్పుడు వైయక్తికంగా నేను ఒక విషయం చెప్తాను, ఈయన పాదధూళి దాకడం అది నేను ఒప్పుకోలేను కాదు, చాలా పురాణాలు ఉన్నాయి దాని మీద. కాబట్టి అది నా ఒక వ్యక్తిగత అభిప్రాయమే కాదు, దీని మీద ఎంతో మంది ఎన్నో చర్చోపచర్చలు జరిగినాయి దీని మీద. కాబట్టి కానీ ఈయన రాశారు, సాయంకాలం దర్శనం అయ్యి ఉండి ఉండవచ్చు, అందులో తప్పేముందండి అన్నమాట. కాబట్టి అలాగే ఇప్పుడు ఈయన కూడా మాట్లాడు, సీతను చూసినటువంటి రాముడికి మనసు కదిలింది, కానీ అసలు సీతా దర్శనం కాలేదు. వాల్మీకి రామాయణ ప్రకారం అసలు సీతా దర్శనం కాలేదు. పైగా ఇలా స్వయంవరం ఏర్పాటు చేయలేదు. ఇలా స్వయంవరం అప్పటికి చాలాసార్లు జరిగింది. ఇది వైయక రామాయణం. కాబట్టి ఇందులో మళ్ళీ మీరు ఏది కరెక్ట్, మరి నువ్వెవడు, నేనేమన్నా అక్కడ చూశాను, నేనేమన్నా ఐఎమ్ నాట్ ఏ కాంటెంపరీ టు దెమ్, నేను వాళ్ళ సమకాలీకుని కాను. కాబట్టి వాళ్ళకి అలా దర్శనం అయ్యి ఉండి ఉండవచ్చు అది. కాబట్టి కానీ మీ వర్ణన చూసి, ఆ ఉపమానాలు చూస్తే మన జీవితాలు బాగుపడుతుంది. నాకు ఇప్పటికీ ఒక ఈవిడ చదివింది నాకు ఒకటి టార్పెడో లాగా కొట్టుకుంటూ ఉంటుంది ప్రతిరోజు. ఏంటో తెలుసా? తపస్సు అనేటువంటి వనమనకు లోక ప్రతిష్ఠ అనేటువంటిది ఒక అగ్ని, అయిపోయిన నాశనం. నాకు అది ఎలా కొట్టుకుంటూ ఉంటుందంటే, 2010లో నేను చేసిన పొరపాటు ఇప్పుడు కొట్టుకుని పట్ పట్ట. మీరంటే కొంతమంది నొత్తుకుంటారేమో కానీ నొత్తుకోకండి దయచేసి.
నాకు ఎలా ఉంటుందంటే ఇది చెప్పు పెట్టి కొట్టినట్టు. 2010లో నేను చేసిన పొరపాటు ఏమిటది? ఈ శివ పరివారం అని ప్రారంభించాను. దానితో మనకి ప్రతిష్ఠ వచ్చింది. ఈ ప్రతిష్ఠ వచ్చేసేటప్పటికి ఖచ్చితంగా మరి వాళ్ళతో కొంతసేపు మాట్లాడాలి కదండి. అంతసేపు అంటే అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. 2010కి ముందర నేను ఈ పదము కనుక చదివి ఉంటే అసలు శివ పరివారం అనేది ఉండేది కాదు. ఇంగ్లీష్ లో థర్డ్ టైప్ ఆఫ్ కండిషనల్ క్లాజ్ అని ఉంటుంది. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్, ఇఫ్ ఐ హ్యాడ్, ఐ వుడ్ నాట్ హ్యావ్, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పీపీటీ వస్తుంది, V3 వస్తుంది. సరే, ఇంగ్లీష్ చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అంటే ఇది ఇలా ఉంటే అది అలా అయి ఉండేది కాదు. నువ్వు మా ఇంటికి రాలేదు, నువ్వు మా ఇంటికి వచ్చి ఉంటే నేను మీ ఇంటికి వచ్చి ఉండేవాడు. నువ్వు మా ఇంటికి రాలేదు, నేను మీ ఇంటికి రాలేదు, అయిపోయింది అది. కానీ మనం అనుకుంటూ ఉంటాం ఇది. ఇఫ్ యూ హ్యాడ్ కమ్ టు మై హౌస్, ఐ వుడ్ హ్యావ్ కమ్ టు యువర్ హౌస్. నేను ఇంగ్లీష్ లో ఒక మార్క్ వచ్చేది 10th క్లాస్ లో ఒకప్పుడు. సరే, ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దామమ్మా మనం. సహజ మనోహర మూరతిదో, సహజ మనోహర మూరతిదో, కోటి కామ ఉపమా లఘుచోవు, కోటి కామ ఉపమా లఘుచోవు, శరద చంద, శరద చంద, నిందకు ముకునికి, నింద ముకునికి, నీరజ నయన భావతే, నీరజ నయన భావతే, జీకే జీకే, చితవని చారు మార, చితవను చారు మార, మనుహరణి, మనుహరణి, భావతి హృదయ, భావతి హృదయ, జాతి నహి భరణి, ఛాతి నహి భరణి, కలకపోల, కలకపోల, శృతి కుండల లోల, శృతి కుండల లోల, జిబుక అదర, చుబుకు అదర, సుందర మృదు బోల, సుందర మృదు బోల, కుమదు బంధు, కుమదు బంధు, కర నిందకు హాస, కర నింద కుహాస, భృకుటి బికట, భృకుటి వికట, మనోహర నాస, మనోహర నాస, బాల విశాల, బాల విశాల, తిలక జలకాహి, తిలక జలకాహి, కచిత్ బిలోకి, కచబిలోకి, అలి అవలి లజాయి, అవలి లజాయి, పీత చౌతని, పీత చౌతని, సిరనహి సుహాయి, శిరనహి సుహాయి, సిరనిహి సుహాయి, కుసుమకలి, కుసుమకలి, బిచ బీచ్ బనాయి, బిచ బిచ బీచ్ బనాయి, రేకే రుచి, రేకే రుచి, కంబు కలగీవ, కంబు కలగీవ, జన త్రిభువన్, జన త్రిభువన్, సుషమా కి సీవ, సుషమా కి సీవ. వారి మూర్తులు సహజ మనోహరములైనవి. ఎవరివి? ఆ రామలక్ష్మణులు సహజ మనోహరములు. సహజంగా అంటే వాళ్ళు ఏమి రంగులు అద్దుకోకల, ఫేస్ పౌడర్లు, ఫేస్ క్రీములు, ఫేషియల్స్, ఈ మనం ఉంటాం. నేను మొన్న పెళ్లికి వెళ్ళానండి. లిటరల్ గా పెళ్లి కూతుర్ని కేకలేసి, ఇంకా చెప్పాలంటే తిట్టి తీసుకొచ్చాను. ముహూర్తం 8 గంటలు 2 నిమిషాలు కండి, 7 గంటల 50 నిమిషాలు అయింది. వాళ్ళు ఏమంటారు, ఆ బ్యూటీషియన్స్ వదలట్లా. అప్పుడు నేను స్వయంగా ఉన్న పెళ్లి కూతురు ఉన్న ప్రదేశానికి వెళ్ళి, ఏమ్మా పెళ్లి కొడుకుని ఇక్కడ తీసుకొచ్చి గాడిలు కట్టించామంటారా, ఆ అమ్మాయిని వదులుతారా మీరు? ఇది నేను అన్నమాట. అన్నదానికి వెంటనే వాళ్ళు పంపించారు. ఒక 10 నిమిషాల తర్వాత. ఏంటండి ఈ 2 నిమిషాల్లో ఏం తంతు జరుగుతుందండి? ముహూర్తానికి వెళ్ళిచ్చే విలువ ఇది. నేను పెళ్లి కొడుకు కూడా చెప్పాను, ఇట్లా తిట్టానయ్యాను, పర్వాలేదు అంటే కొంచెం నేనంటే అభిమానం ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అని. ఆ తర్వాత కూడా 2-3 సార్లు వాళ్ళ ఆమెను తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చాడు. ఇంకోళ్ళు నన్ను తిడతారా, అంతా నీకు మోజుంది, అసలు నువ్వు ముహూర్తం పెట్టించుకోవద్దు. అప్పుడు నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు చక్కగా మొగుడి కంటే ముందర బ్యూటీషియన్ దగ్గరే కూర్చుని, బ్యూటీషియన్ నిన్ను వదిలిన తర్వాత నీకు టైం ఉంటే మొగుడి దగ్గర వచ్చి తాళి కట్టించుకో, లేకపోతే ఆ తాళి వాడు ఆన్లైన్ లో టికెట్ పడ్డాడు, ఈ బ్యూటీషియన్ కట్ అవుతాడు. బాగా సరే, దరిద్రం. చాలా పిచ్చి ఎక్కువైపోయింది బాగా. కొంచెం మరి చింపిరి చుట్టూ ఉండక్కల్లా, ఉంటే చాలు. ఈ సహజం అన్న దాంట్లో అంత అందం ఉంది.
వాళ్ళే పెద్ద ఎదురాలు, వాళ్ళు సహజంగానే వాళ్ళు అందగా. మనకు అది సహజం లేదు కాబట్టి మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి. అసలు నిజంగా సహజంగానే అందంగా ఉన్నాం అనుకో, నీకు ఇన్ని రంగుల కల, ఇక్కడ ఈ ఐబ్రోస్, ఇక్కడ అవి సహజంగా తిరగాలి. అవి తిరగవు కాబట్టి నువ్వేం చేయాలి, దాన్ని ఇలా పట్టి ఇట్లా పీకి దాన్ని ముందరికి ఇట్లా పీకుతారు. ఆ పీకటం అంటే బొచ్చు కుక్కని ఇట్లా కొంచెం పీకినట్టు ఉంటుంది, ఆ పీకి ఇట్లా పెట్టినట్టు. కోటి కాబట్టి మన్మథుల విన్న తర్వాత సౌందర్యం అయినా ఇలా బొచ్చు కుక్కలాగా పీక్కోరని నేను అనుకుంటున్నాను. అది సహజంగా వస్తే బాగుంటుంది, కానీ అది సహజంగా లేకుండా ఇలా పీక్కోవడం ఏంటి? కోటి మన్మధుల సౌందర్యములు కూడా వారి అందచందములకు సాటి కావు. కోటి మన్మధుల సౌందర్యములు వీళ్ళ కాలి కొనగోటికి సాటి రావు. రామలక్ష్మణుడు చూడగా మంచి అందగాడండి. హనుమంతుడు చెప్తాడు సుందరకాండలో, అమ్మా వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉంటారు, ఒకటి ఏంటంటే రంగు తేడా అంతే. శరత్ పూర్ణిమ చంద్రుడు కూడా వారి ముందు దిగదుడు. శరత్కాల చంద్రుడు కూడా అంతకు మించింది మనకి ఏది లేదు కాబట్టి మనం పెడతాం. నువ్వు అంతకు మించిన సౌందర్యం నువ్వేది చూడలేదు కదా, అందుకని చెప్పాలి. వారి కమల నయన శోభలు అందరికీ మనోరంజకములాయను. వారి కమల నయన శోభలు, కళ్ళండి ముఖ్యంగా. మీరు వాల్మీకి రామాయణంలో అనేక చోట్ల రాజీవ పత్రక్షణ ఇదే. వారి చూపులు అందరికీ ప్రీతికరములాయను, అవి మన్మథుని కూడా మురిపించుచుండెను. అవి వాళ్ళు చూస్తుంటే ఎంత నా వైపు చూస్తే బాగుంటారు. మహాత్ముల చూపు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు ఇలాగే చూస్తూ ఉంటారు, కానీ విచిత్రం ఏంటి తెలుసా, వాళ్ళు మన చూస్తున్నట్టే ఉంటారు. మహాత్ముల చూపు కదా ఒక లక్షణం వస్తుంది, అనుష్ఠాన బలం వల్ల ఆ లక్షణం వస్తుంది. వాళ్ళు ఇలా వాళ్ళ నిజానికి ఎవరినో చూస్తుంటారు, అసలు ఎవరిని చూడకపోవచ్చు. అవి ఎంత ప్రీతిగా ఉన్నాయంటే మన్మధుడు కూడా ఒక్కసారి వాళ్ళ చూపు పడితే బాగున్నా అనుకున్నట్టు మన్మధుడు కూడా. అవి వర్ణనాతీతం. ఇన్ని వర్ణించి ఆయన చెప్పి చూడండి చివరికి ఏం చేస్తున్నాడంటే తులసిదాసు కూడా ఇది ఉత్తమ కవిత్వ లక్షణం. ఇన్ని చెప్పి మన ఓహో ఇంతేనో అనుకుంటామని, ఇంతే కాదు బాబోయ్ నా ఊహ ఇంతవరకే పోయింది, ఎందుకు అంతకు మించి నాకు పోలేదు. కపోలముల నిగనిగలు మనోహరములు. ఆ కపోలములు ఎలా ఉన్నాయంటే అద్దం లాంటి చెక్కిళ్ళు. నేను మళ్ళీ అద్దం చూసుకోగల. ఇప్పుడు రాముడు ఎప్పుడన్నా కొంచెం మొహం దోమెట్టుకున్నాను, లక్ష్మణ ఇట్రా అనేవాడు, అంటే ఊరికే నేను చెప్తాను. ఇలా చూసేటప్పటికి ఆయన మొహం అక్కడ కనిపించేది. లక్ష్మణుడు చూడాలనుకో అన్నయ్య అనేవాడు, ఎన్నానా అని ఇట్లా చూసేవాడు, అయిపోయింది అన్నయ్య అని బొట్టు పెట్టేసి. ఇది నా ఊహ, అక్కడ చెప్పలేదు. అంటే అంత అద్దం లాంటి చెక్కిళ్ళు అంటారు వాడు. కొంతమంది చెక్కిళ్ళు నిజంగా అలా ఉంటాయండి. మీరు ఎప్పుడన్నా చూసారో లేదో కానీ దానికోసం మీరేం మెరుగులు పెట్టుకోకర్లేదు, మనం పెట్టుకుంటాం మెరుగు. కొంతమంది సహజంగా అసలు చూస్తే నీ మొహం చూసుకోవచ్చు. కర్ణకుండలములు చంచలములు. కర్ణకుండలాలు చంచలం. అందుకే మహానుభావుడు త్యాగరాజు ఒక పాట రాశారు, ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. అందులో మనం జయలక్ష్మి గారు అమ్మాయి అభ్య పాడేది, ఓ రామచంద్ర అందులోనే వస్తుంది ఈ కుండలములు. ఆయన ఇలా ఉన్నప్పుడు తిరిగాట, అప్పుడే నేను అసలు నిజానికి నాకు ఒడుగప్పుడు లేవు, ఆ తర్వాతే నేను ఈ కుండలాలు పెట్టించుకున్నాను. ఇలా అన్నప్పుడు అది ఎంత బాగుంది. మీరు సౌందర్యలహరిలో చెప్తారు, క్షణత్కారై ప్రతివచన సమాచష్ట. ఆ సరస్వతీదేవి వీణ వాయించేటప్పటికి ఆవిడ చాలా బాగుందమ్మా అని ఇలా అంది. ఇవి కొట్టుకుని క్షణత్కారములు, అది అసలు సరస్వతీదేవి వీణ కంటే కూడా, కచ్చపి వీణ మీద వాయించిన దానికంటే కూడా ఇవి చాలా బాగుంది అని చెప్తారు సౌందర్యలహరి. ఏమంటే రాముడు అన్నా లలిత అన్న ఒకటేనయ్యా. ఇది పుంస్వరూపం, అది స్త్రీ స్వరూపం, రెండు ఒకటే. కాబట్టి అవి ఇలా ఊగుతుంటే అబ్బా, తులసిదాస్ చూశారండి. అందుకే వర్ణన మీరు చూడగలగాలి. ఇది వింటుంటే పాపం రాముడు, ఒరే ఓ పిచ్చివాడు చెప్తుంటే మీరు ఇంత శ్రద్ధగా ఉంటున్నారు రాహా అని రాముడు ఇలా అన్నాడు అనుకోండి,
అది మీకు కనిపించింది అనుకోండి, అయిపోయింది. రామచరిత మానస ప్రవచన ప్రధాన ఉద్దేశం నెరవేరి. ఎందుకంటే ఏమీ తెలియనటువంటి వాడు ఏదో తెలిసిన వాళ్ళలాగా వాడు చెప్పడం, మీరేమో పాపం ఎంతో భక్తిగా వింటమా. ఇది అన్నీ తెలిసిన మీరు, అన్నీ తెలిసిన మీరు ఏమీ తెలియనటువంటి వాడు, భాష మీద కూడా సరిగ్గా పటుత్వము ప్రావీణ్యము లేనటువంటి వాడు చెప్పడం మీరు వింటామా. ఆహా, ఏమిరా మీ భక్తి అని ఇలా అన్నాడు అనుకోండి. ఆ అన్నప్పుడు అవి కనిపించాయి అనుకోండి, అవి ఒకదాంతో ఒకటి కొట్టుకోవడం వల్ల వచ్చిన శబ్దం మీకు వినిపించింది అనుకోండి, ఇంకేం కావాలండి, రామదర్శనం అయిపోయింది కదండి. చుబుకములు పెదవులు, చూడండి, చుబుకములు పెదవులు, మిక్కిలి మనోజ్ఞములు, పలుకులు అతి మధురములు. ఇక పలుకులు మీరు మొత్తం లలితాసనం తీసుకోవచ్చండి. లలితాసనంలో మొదటి నుంచి ఏంది, మందస్మిత ప్రభాపూరమధ్య కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అలాగే ఆ పెదవులు ఏమి చిరునవ్వులు చంద్రకిరణములను పరిహసించును. ఆ చిరునవ్వులు ఆ చంద్రకిరణాల్లో ఏం చల్లదనం ఉందిరే. చిరునవ్వులు చంద్రకిరణాలను కూడా పక్కన. కనుబొమలు నాసికలు పాల తిలకములు పరమాకర్షణీయములు. కనుబొమ, పాలములో ఉన్న తిలకం, నాసిక, ఎక్కడ పడితే అక్కడ అసలు నీ చూపు ఎక్కడ పడిందో అక్కడి నుంచి అసలు మరలటం. నల్లని కేశపాశములు మధు, నల్లని కేశపాశం ఉన్నాయి చూసారా, పాలిని మరిపించుచుండే. అవి ఎలా ఉన్నాయి తెలుసా, నల్లని కేశపాశములు మధుపాలిని అంటే రాత్రి. దాన్ని కూడా అసలు రాత్రంతా చీకటంతా ఇక్కడ ఉందేమో అనిపిస్తుంది. కరెక్ట్ గా సౌందర్యలహరిలో అండి ఇది. ఒక్కొక్క వాక్యానికి ఒక్కో సౌందర్యలహరి చెప్పచ్చు, కానీ నేను ఆగుతున్నా. ఇది ఒక్కడికి చెప్పాను అనుకోండి, ఈ ఒక్క చొపాయి చెప్పడానికి మనకు 10 రోజులు 15 రోజులు పడుతుంది. ఎందుకంటే చీకటి ఆవిడ జుట్లో చేరిపోయింది. సూర్యుని చూసి భయం వేసి చాలా నాటకీయంగా రాస్తారండి. శ్లోకం చెప్తే ఇప్పుడు నేను రాలేను, కానీ అర్థం చెప్పేస్తాను కొంతవరకు. చీకటి సూర్యుని చూసి భయం వేసి ఎక్కడ దాక్కున్నావాలని అక్కడ దాక్కున్న తర్వాత ఆవిడ గురించి తపస్సు చేసి, ఏంటన్నా మీ కోరిక ఏంట్రా? ఏమిటమ్మా, ఆ సూర్యుడు మాకు చూస్తే భయం వేస్తుంది, మరి ఏం చేయాలరా? ఆ సూర్యుని మేము బంధించాలి. అలాగే బంధించండి, మీకు పర్మిషన్ ఇచ్చాను పోవండి. కానీ వీళ్ళకి బంధించగలిగినప్పటికీ కూడా ఆయన చూసేటప్పటికి కూడా భయం వేస్తుంది. ఆయన్ని చూసేటప్పటికి కూడా భయం వేస్తారు. అమ్మ మరి ఎట్లాగమ్మా వాళ్ళని, ఏం రా భయం, ఎందుకు భయం? ఏం భయం లేదు, మీరు ఉన్నాను పడు. వెళ్ళి బంధించారు, వెళ్ళి చెప్పుకుంటే మీ బాందా, సూర్యుడు చూస్తేనే పారిపోయే మీరు ఆయన్ని బంధించారా అని లోకులు ఎవరు నమ్మరు. అప్పుడు మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చారు. వాడు ఏమిటమ్మా అండి, ఏమిటమ్మా అలాగా ఒక పని చేయండి, మొత్తం కాకుండా మొత్తం ఆయన బంధించేసి కొంచెం వదిలిపెట్టండి, అప్పుడు తెలిసిపోతున్నాను. సరే అన్న. ఏమిటయ్యా, ఎందుకంటే ఆవిడ సీమంతం మీద ఇక్కడ రాసుకుంది, అది కుంకుమల ఎర్రగా ఉంది, ఉదయించే సూర్యుడు. అది పైకి రావట్లా, ఎందుకని ఇక్కడ చీకట్లు బంధించేసి. నవీనార్క కిరణం అంటారు. ఏమిటండి, ధునోతుత్వం తం నస్తురిత దళితేందీవరం ఘనస్లిక్తం శ్లిక్షం చుకురను కురుంపం. అవన్నీ అక్కడ అది నేను చెప్పట్లేదు, చెప్తే ఇవాళ ఇవాళ కాదు, ఈ చౌపాయితోనే మొత్తం అయిపోతుంది. తర్వాత శిరోభూషణములైన పచ్చని ఉష్ణీషములు, శిరోభూషణములైన మధ్య ఉష్ణీషం అంటే ఇట్లా తలపాగా ఇట్లా అక్కడ కట్టుకుంటారు. మీరు ఇది ఉత్తర హిందుస్థానంలో రాముని చూడాలి. పెళ్లికి ఇప్పటికి కూడా ఇక్కడ కొంత ఉంది ఆచారం, చూడండి, ఇట్లా తలపాగా పెట్టుకోవడం, లేదా టోపీ పెట్టుకుని రాముని చూపించాడు. కాబట్టి ఆ ఉష్ణీషములు చాలా బాగున్నాయి. ఉష్ణీషముల మధ్య గల పూల నగిషులు నేత్రానందకరములు. అది పూర్ణ నగిషి మంచి రకరకాలైనటువంటి చిత్ర విచిత్రములైనటువంటి
పెట్టుకున్నారు. శంఖముల వంటి కంఠ ఇక సీమలపై శంఖం ఎలా ఉంది? కంఠం, ఒక శంఖాన్ని పెట్టారా అన్నట్టు. అలరారు త్రిరేఖలు అది ముల్లోకముల ఇక్కడ సౌందర్యములకు 3 రోకలు, గళే రేఖ స్త్రిస్త్రో, ఇది మొత్తం సౌందర్యాలండి, ఇంకేం లేదు. మొత్తం సౌందర్యం. గళే రేఖ స్త్రిస్త్రో, అక్కడ 3 రేఖలు ఉంటాయి. అది మంచి ఉత్తమ సాముద్రిక లక్షణం. ఉత్తమ సాముద్రిక లక్షణం. ముల్లోకముల సౌందర్యములకు లోకల సౌందర్యమునకు పరాకాష్ఠ. దోహ కుంజరమణి కుంజరమణి కంఠా కలిత్ కంఠాకలిత్ ఉరనిహి ఉరనిహి తులసికామాల తులసికామాల వృషభ్ వృషభ్ గంధ కే హరిటవని గంధకే కే హరిటవని కేహరి టవని బలనిధి బాహు బలనిధి బాహు విశాల విశాల. వారి హృదయ సీమలను గజముక్తామనుల చూడండి, వాళ్ళ సుందరహారములు గజహారములు, గజముక్తామనుల ముక్తహారం అంటే మణిమాలలు ఉన్నాయి, తులసిమాలలు ఉన్నాయి, గజమాలలు ఉన్నాయి. అలంకరించి ఉండెను. వారి భుజస్కందములు వృషభుల మూపురముల వలె వాళ్ళు ఎలా ఉన్నాయి? భుజాలు సమ్మున్నతములై వృషభములు. వృషభములు అంటే వృషభముడి ఎద్దు, ఆ ఎద్దు యొక్క మూపురాల్లాగా ఉన్నాయి. మంచి భుజములు కలవాలి. నిలబడి ఉన్నప్పుడు వారు సింహ కిషోరముల వలె వాళ్ళు నిలబడినారనుకో, సింహ కిషోరాలు, సింహ పిల్లల్లాగా ధీర గంభీరులై ఉండి వారి బాహులు దీర్ఘములు. వాళ్ళ బాహువులు ఎలా ఉన్నాయి? దీర్ఘములుగా ఉన్నాయి. ఆజాను బాహుడు అంటే ఏంటంటే ఎవరి చేతులు వాళ్ళ మోకాళ్ళ వరకు వస్తాయి వాళ్ళని ఆజాను బాహుడు అనాలి. పొడవైన వాళ్ళని కాదు. వాడు పొడవైన చేతులు పొట్టిగా ఉండకూడదు. ఎవరైతే ఆజాను బాహుం అంటే బాహువులు జానువుల వరకు, కాబట్టి వాళ్ళ చేతులు మంచి, ఇది ఒక ఉత్తమ సాముద్రిక లక్షణం అండి. ఏది? పొడవైన చేతులు ఉండడం. చౌపాయి కటితూనీర పీత కటితూనీర పీత పటబాదే పటుబాదే కరసర ధనుషు భామా బరకాదే పీత జజ్ఞ ఉపవీతు సహాయ. ఆయన వర్ణన ఇదంతా. నకసిక మంజు మహాచబిచాయే देखी लोग सब भये सुकारे एकटक लोचन चलत न तारे हर्षे जनक देखी दो भाई मुनि पद कमल गहे तब जाए करी विनती निज कथा सुनाई रंग अवनी सब मुनि दिखाए जहाँ जहाँ जाए कुंवर बर दो तह तह चकित चितवा सबको निज निज रुक राम ही सब देखा रुक राम ही सब देखा को न जान कछ मरम विशेषा बलि रचना मुनि नृपा सन कहे हो राजा मुदित महासुख लहे हो తూనీరములు కటి ఘటితములై ఉండెను. అది తూనీరములు పెట్టుకున్నారు ఇక్కడ. పీతాంబరములతో చేతుల విల్లంబులతో మెడలపై పీతాంబరములతో చేతులతో, ఒక చేతిలో విల్లు, ఇంకో చేతులతో బాణం రెడీగా ఉంది. ఇంకోటి మంచి యజ్ఞోపవీతం. ఆ రాకుమారులు ఆపాదమస్తకము ఆదమస్తకం మొత్తం చూపించేశారు మీకు రామలక్ష్మణ. వారెల్లరూ వారిని రెప్పవాల్చక అందరూ అసలు స్వయంవరం సీతకే రాముడికే అర్థం కావాలి. అందరూ వెళ్ళి చూస్తారు రెప్పవాల్చక. జనక మహారాజు వారిని చూచి ముచ్చట పడుచు విశ్వామిత్రుని పాదాలకు ప్రణమిల్లెను. ముచ్చట పడుతూ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం, ఆయన పాదాలకు నమస్కారం చేసి అతడు మునికి శివధనుసు కథను వినిపించేశాడు. చూసారు, ఇది చెప్పట్లేదు. ఆ శివధనుసు ఈయనకి దగ్గరగా న్యాసముగా వచ్చింది. ఈయన త్రిపురాసులను సంహరించిన తర్వాత
ఈ శివధనుస్సు జనకుడి పూర్వీకులు అలా 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 వచ్చింది అదే పూజామందిరం. ఆ కథ అంతా చెప్పాడు విశ్వామిత్రుడు. ముక్తులకు రాకుమారులు వెళ్ళిన ప్రతి ప్రదేశమునందును జనులు ఆశ్చర్యచకితులై చూడసాగిరి. పరమబుద్ధులకేటువంటి వీళ్ళు ఎటువైపు వెళ్తే అటే వాళ్ళు చూస్తున్నారు. అసలు ఎవడైనా శివధనుసు దగ్గరికి వెళ్తాడా? కొన్ని సీతమ్మ వారు వచ్చిందా? ఎవరు చోట్ల వీళ్ళని చూస్తున్నారు. శ్రీరాముడు తమనే చూచుచున్నట్లు అందరూ భావించిరి. చూసారా, మీకు ఇందాక చెప్పాను, ఉత్తమ పురుషులకి మీరు అనుష్ఠాన బలం వల్ల వస్తున్నది, అది మీరు ప్రాక్టీస్ వల్ల రాదు. అది మీరు ఉదాహరణకి పరమాచార్యులు వారు ఇలా సభలో ఉండేవాడు. ఆయన ఇటు చూసినట్టుండేది. ఎవరికి వారు? పరమాచార్యులు వారు నన్ను ఎంత చూశారో తెలుసా అనేవారు. ఆయన అసలు ఎవరిని చూశారో ఎవరికి తెలియదు, అది లేదా అసలు ఎవరిని చూడలేదేమో. అందరికీ, ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా విచిత్రమైన అనుభవం ఏంటంటే శ్రీరాముడు వాళ్ళనే చూసిన, నిజంగానే అందరినీ చూశాడు ఆయన. ఎందుకని ఆయన సహస్రపాత అందుకే చూశాడు. ఈ రహస్యం ఎవ్వరికి బోధపడలేదు. ఈ రహస్యం ఎవ్వరికీ బోధపడలేదు. ఏమిటి? అందరినీ ఆయన ఎలా చూడగలుగుతాండి? ఇప్పుడు శ్రీరాముడు ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు రాముడు చూశాడు అని వాళ్ళు అనుకుంటే తప్పులేదు. ఇటుపక్క వాళ్ళని ఆయన ఎలా చూస్తాడు చెప్పండి? ఇటుపక్క వాళ్ళని చూసాడంటే ఆయన తలెడు తిప్పాలి, ఇటుపక్క వాళ్ళని చూసాడు తలెడు తిప్పాలి. కానీ ఆయన ఇలాగే ఉన్నాడు, కానీ ఆయన అందరినీ చూస్తున్నట్టు. మీకు మీ పరమ గురువు గారి ఫోటో ఒకటి ఇస్తాను, చూపిస్తాను, కావాలని చెప్పండి. ఇప్పుడు చూపించడం కష్టం, కానీ అందులో ఏంటో తెలుసా? మీరు ఆ ఫోటో ఎదురుకుండా పెట్టండి, మీరు ఎటువైపోయినా కూర్చోండి రూమ్ లో, అది మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంటుంది. నేను చెప్పేది మీరు అతిశయోక్తి అని మీరు అనుకుంటే నేను చేయగలిగింది ఏమి లేదు, కానీ ప్రస్తుతం నేను చూపించలేను. ఇక్కడ మా ఇంట్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. రేపు పరమగురు గారి పుట్టినరోజు కూడా కాదు, కాబట్టి రేపు పెడతాను, ఎలా కాదు మీరు చూద్దరు. అది మీరు ఎట్టించి చూసినా సరే అది మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంటుంది. అది అనుష్ఠాన బలం వల్ల వచ్చేటువంటి ఒకానొక సిద్ధి. ఈ రహస్యం వాడికి అర్థం కాల, ఏమిటి మనల్ని చూస్తున్నాడు అని. మునీశ్వరుడు రంగభూమిని మెచ్చుకొనెను. మునీశ్వరుడు రంగభూమి చాలా బాగా ఏర్పాటు చేశానైనా జనక అని మెచ్చుకుని జనకుడు సంతోషించాడు. सब मंचन हेते मंचु एक सुंदर विशद विशाला मुनि समेता दो बंधु तहा बैठारे महिपाला समुన్నత సుందర ఆసనములపై సమున్నతమైనటువంటి మునిని రామలక్ష్మణ చేశారు. చౌపాయి వాళ్ళని సమున్నతమైన మునిని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆయన మీరు కూర్చోండి. प्रभु ही देखी सब नृप हिय हरे, प्रभु ही देखे सब नृप हिय हारे जनु राकेश ఉదయ భయేతారే సరే, ఉదయ కాలంలో వచ్చేటప్పటికి భయపడిపోయినటువంటి నక్షత్రాల్లాగా असी प्रतीति सबके मन माही राम चाप तोरब सख नाही बिन बंजहु भव धनुष विशाला मेल ही सिया राम उरुमाला अस बिचारी गवनहु गरबाई जस प्रताप बल तेज गवाई बिहसे अपर भूप सुनिभानी जे अभिवेक अंध अभिमानी तोरेव धनुषु व्याहु अवगाहा बिन तोरे हो कुंवरी बिहा एक बार कालव किन होऊ सियाहित समर जितब हम सोऊ यहाँ सुनी अवर महिप मुस्कानी
మహిపాముసుకాని మహిపాముసుకాని ధర్మశీల ధర్మశీల హరి భగత్ శయాని హరి భగత్ శయాని. శ్రీరామచంద్రుని చూచి రాజులందరూ రాకా సుధాకరుని ముందు తారకల వలె తేజో విశుడైరి. తేజురముడు రాకా సుధాకరుడు. రాకా అంటే పౌర్ణమి, రాకా అంటే పౌర్ణమి. రాకా సుధాకరుడు చంద్రుడి ముందర వచ్చినటువంటి నక్షత్రాలలాగా ఏకచంద్ర ప్రకాశైన నక్షత్రే కిం ప్రయోజనం అంటే, ఆకాశంలో ఒక్క చంద్రుడు వచ్చేటప్పటికి ఇన్ని నక్షత్రాలు ఏమైపోయినాయి, ఇన్ని వేల కోట్ల నక్షత్రాలు ఏమి, అవి జరుగు మినుగునుగులాడుతుంది. అది సంగతి. శ్రీరాముడే ధనుర్భంగము కావించును, అది శ్రీరాముడే ధనుర్భంగానికి ఇందులో సందేహం లేదు అని అందరూ అయిపోయింది. అసలు దానికోసం వచ్చారు. ఆయన చూసి ఆయన వచ్చింది రాదు, మనం ఎక్కడ తీసేది. ఆయనకి ప్రథమ తాంబూలం అంటూ ఇవ్వడం జరిగితే ఇంక ఎవరికి తాంబూలం ఇవ్వరు. ప్రథమ తాంబూలం అంటే తాంబూలం ఇచ్చిన అయినా నువ్వు వెళ్ళి అంటారు. ఈ మిగతా వాళ్ళకి అవకాశం రాదు. మిగతా వాళ్ళందరూ సినిమా చూసేసి వచ్చాడు, వాళ్ళు పెట్టింది తినొచ్చాడు. ఎవరికి వెళ్ళు స్వయంవరానికి వెళ్ళి పెళ్లి భోజనం చేసి వచ్చేయాల్సి వస్తుంది. శివ ధనుర్భంగ విషయము మాట ఎట్లున్నను సీతాదేవి శ్రీరాముని కంఠమున విజయమాలను అలంకరించుట తథ్యము. అది శివ ధనుర్భంగ మాట ఎట్లున్నా నేను అందరూ అనుకుంటున్నారు ఈయన శివ ధనుర్భంగం చేస్తాడో, సరే చేస్తాడని అనుమానం లేదు. సరే చేయకపోయినా సీతాదేవి రాముణ్ణి చూసిన తర్వాత ఇంకెవ్వరిని వరించదు. ఆ రాముడి కంఠంలోనే ఆవిడ వరమాల వేసేస్తుంది. ఆయన శివ ధనుర్భంగం చేసినా చేయకపోయినా నిర్ణయానికి వచ్చేస్తున్నారు జనాలు. ఎందుకంటే ఇంత సుందరుని వదిలిపెట్టుకుని ఇంకోటి ఎవరు వరిస్తున్నారు తల్లి. కావున కీర్తి ప్రతాపము బలము తేజస్సు, ప్రతాపం బలము తేజస్సు అన్నింటినీ మర్చిపోయి మన ఇండ్లకు పోదాం రెండు అని కొందరు తమ నిశ్చిత భావములను ప్రకటించారు. అంటే వాళ్ళు ఒక ఎక్స్ప్రెస్డ్ దేర్ డిటర్మినేషన్, అంటే వాళ్ళు నిర్ణయం చెప్పేశారు. మనం వెళ్ళిపోతే మన గురించి ఏమిటి అనుకునేది, మన కీర్తి ప్రతిష్ట తేజస్సు బలము శౌర్యం ఇవన్నీ మర్చిపోయి పద ఇంటికి పోతే బెటర్. ఎందుకు ఏడు వచ్చి అనవసరంగా సీత ఎలాగో మన వరించదు. అసలు ఆయన ధనుర్భంగం చేయడం ఖాయం. అథవా ఆయన చేయకపోయినా మనమే చేసిన సీత వచ్చి మన కంఠంలో పోయేది. ఇంకెందుకు ఇక్కడ ఉండదు, వెళ్ళిపోవాలి. పోతే మన కీర్తి పోతే పోతుంది, కీర్తి పోతే పోతుంది. ఇక్కడ ఉన్న ఆవిడ వరించదు. ఇక్కడ చేత ఉండి ఆవిడ చేత తిరస్కరింపబడే కంటే కూడా, ఇక్కడ ఉండి తిరస్కరింపబడే కంటే కూడా మనకి మనస్కరించకపోయినా ఒక్క నమస్కారం చేసి మన సంస్కారాన్ని బయటపెట్టి అస్కలితంగా ఏదో మనకు ఆస్కార్ అవార్డు వచ్చినట్టు మనం ఇక్కడి నుంచి తస్కరులాగా నిష్క్రమించడం బెటర్ అనుకున్నారు. అది వారి మాటలను విని అవివేకులు అజ్ఞానాంధులు దురాభిమానులు అయిన మరికొందరు రాజులు వారిని పరిహాసము చేసి, అజ్ఞానులు దురభిమానులు వాళ్ళ బలం మీద బాగా అంటే తమో గుణం బాగా అని నవ్వారు. వెళ్తారు పెద్దరే ఏంటే లేదు పెద్ద ఈయన ఎక్కుతాడు. ఆయన చూసా ఎంత సుకుమారంగా ఉన్నాడు, పువ్వు పెట్టి కొడితే కదిగి పెట్టాడు. ఈయనేంటి అశోధనం చూసా ఎలా ఉందో, ఆయన చూసి మీరు భయపడుతున్నారా అని వాళ్ళని. వీళ్ళెవరు అవివేకులు అజ్ఞానులు దురభి. అది ధనుర్భంగము కావించినను శ్రీరాముని వివాహము సీతతో జరుగుట సంభవం. అది ఎందుకో తెలుసా, శివ ధనుర్భంగం చేసినా సీతతో వివాహం జరగదు. చూడండి కొంతమంది మైండ్ సెట్ రాశాయండి తులసిదాస్, మీరు అది గమనించాలి. కొంతమంది ఏమనుకున్నారు, ఈయన చెయ్యకపోయినా సీతాదేవి వరిస్తున్నారు. కొంతమంది ఏమన్నారు, ఈయన చేసినా సీతాదేవితో ఈయన వివాహం జరగదు. ఎందుకంటే ధనుర్భంగం కానించి అది ఎట్లు జరుగును. అది కాబట్టి ఎదిరించినను అతనితో పోరు సల్పుటకు మేము సిద్ధము. శివ ధనుర్భంగం చెయ్యలేడు. అథవా చేసిన ఈయనకి ఎందుకో తెలుసా, యముడు వచ్చి మమ్మల్ని నిలబెట్టిన, యముడితో సహా వచ్చిన ఈయన్ని జయించి మేము సీతాదేవిని చేపడతాం అని అనుకున్నారు కొంతమంది అవివేకులు. అంతమంది అవివేకులు ఈయన ముందర మనకంటే ముందర ఈయన వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళినప్పుడు
ఈయన చేశాడు. అప్పుడు ఈయనతో సీతాదేవి వివాహం అవుతుందా? కాదు. ఎందుకు కాదు? మనం ఈయనతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఈయనకి తోడుగా యముడు వచ్చాడు అనుకో, యమునితో సహా ఈయన్ని ఓడించేసి సీతాదేవిని మేము తీసుకుంటాం అని కొంతమంది అవివేకులు, దురభిమానులు, అజ్ఞానులు అనుకో. తర్వాత ఆ మూర్ఖులను చూచి ధర్మశీలురు హరిభక్తులైన రాజులు నవ్వుకొని, ఈ మూర్ఖులు కొంతమంది హరిభక్తులు ధర్మశీలు వారు శ్రీరాముడిని మీరు ఓడిస్తారా? కొంతమంది ఉంటుందండి. కరెక్ట్ గా మండోదరి, మీరు వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఒక తెలుగు రామాయణంలో ఉండేది. రావణ, నువ్వు చాలా గొప్పవాడివి, మండోదరి అంటుంది చాలా, నువ్వు గొప్పవాడివి, అందులో అనుమానం లేదు. కానీ ఒక విషయం చెప్పు, బియ్యానికి కయ్యానికి సమ ఉజ్జీలు ఉండాలి. నువ్వు రాముడితో సరి సమానమైన వాడిగా. ఎందుకని చెప్తాను. ఒకటి, నువ్వు వారి చేతిలో ఓడిపోయావు లేదా? ఓడిపోయాను. మరి ఆ వాళ్ళని ఆయన చంపేశాడు. ఎవరి చేతిలో నువ్వు ఓడిపోయావో వాణ్ణి రాముడు చంపాడు. అంటే నీకంటే రాముడు పైబెట్లో ఉన్నాడు. అప్పుడు అంటే ఈయన వెనకాల నుంచి కొట్టాడు. అలాగా. సరే, ఇప్పుడు నువ్వు ఇంకొక విషయం చెప్పు. ఎంత క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడింది ఆవిడ, ఎంత క్యాలిక్యులేటెడ్ మాట్లాడిందంటే, ఇప్పుడు పరశురాముడు ఉన్నాడు కదా, పరశురాముడిని కరవభంగం చేశాడు. ఆ పరశురాముడు రాజులందరినీ ఓడించాడా? రాజులందరినీ ఓడించినటువంటి పరశురాముడిని రాముడు గెలిచాడు. అవునా? మరి రాముడు ఎందుకు గొప్పవాడై ఉండాలి? కంపారిటివ్ స్టడీస్ చూస్తే పరశురాముడు అంతటి వాణ్ణి రాముడు ఓడించాడు. ఏ పరశురాముడు? 21 మార్లు మొత్తము భూమంతా తిరిగి కనపడిన వాడిని చంపేశాడు. శమంతక పంచకం అదేగా ఏర్పడింది కురుక్షేత్రంలో. కాబట్టి అటువంటి పరశురాముడిని కూడా గర్వభంగం చేసినటువంటి రాముడితో నువ్వు చేస్తానంటే ఇది అసలు ఎలా కుదురుతుంది? అంటే ఆ పేరు చేసుకోవద్దు, నువ్వు ముందర బలాబలాలు చూసుకోవద్దు అని చెప్తున్నారు. గరబుద్దు. కాబట్టి అటువంటి వాళ్ళని చూసి, అవివేకులను చూసి ధర్మశీలు నవ్వుకున్నారు. ఏమిట్రా మీరు రాముడిని గెలుస్తారా? ఆ రాముడు మారిచి సుబాహువులను చంపేశాడు. మారిచుని కొట్టవతల పారేశాడు, సుబాహుని చంపేశాడు, తాటకని చంపాడు. ఇప్పటికే అటువంటి రాముడిని మీరు గెలుస్తారా అని నవ్వుకున్నారు. గరబు దూరి కరీ నృపనకే అది ఇందాక నేను కరెక్ట్ మర్చిపోయాను. నువ్వు ఒకరోజు వీడు నర్మదా నదిలో దగ్గర పక్కన, ఇప్పటికీ మహేష్పతికి వెళ్ళి మనం గుర్తుందో, అక్కడ తన 1000 చేతులతో నర్మదకి అడ్డు పెట్టేశాడు. అక్కడ సహస్రధార అని అక్కడ కూడా వెళ్ళాడు. అక్కడ వీడు జపం చేసుకుంటున్నాడు రావణాసుడు. ఈ నర్మదకు వచ్చేటప్పటికి వాడి లింగం కొట్టుకుపోయింది. వాడు ఎవడరా అంటూ వచ్చాడు. కార్తవీర్యార్జున నుంచి ఎవడరా ఇది పురుగు, 10 తలలు ఉన్న పురుగు అని ఆ పురుగుని ఇట్లా పట్టుకుని కనపడిన నీళ్ళ తోటలో ముంచేశాడు. చివరికి ఊపిరాయన ఏంట్రా ఓడిపోయాను. ఎవరు? నువ్వు కార్తవీర్యార్జున చేతులు ఓడిపోయావు. మరి ఆ కార్తవీర్యార్జునుని పరశురాముడు 1000 చేతులు నరికి అవతల పారేశాడు పరశురాముడు. ఇప్పుడు కార్తవీర్యార్జును నీకంటే కార్తవీర్యార్జునుడు బలవంతుడేనా? అవును. మరి ఆ కార్తవీర్యార్జును చెప్పిన పరశురాముడు ఆయన కంటే బలవంతుడు. ఆ పరశురాముడి గర్వభంగం చేసిన రాముడు నీకంటే ఎన్ని మెట్లు పైన ఉన్నాడో చూసుకో. కార్తవీర్యార్జును పైన, పరశురాముడు పైన. ఆయనతో నువ్వు యుద్ధం చేస్తానంటే అని చెప్తున్నాడు. కాబట్టి కొంతమంది ఎలా ఉంటుందంటే వీళ్ళ వరకే చూస్తారు, నువ్వు రాముని మానవుడిగా చూస్తాయి నువ్వు అని చెప్పి. కాబట్టి ఆ ధర్మశీలుడు వీళ్ళని చూసి నవ్వుకున్నారు. జీతేకో
सक सक संग्राम संग्राम दशरथ के रण भाकुरे దశరథ కే రణ బాకురే వారు పలికిరి ఆ వారు సజ్జనులు వాళ్ళు ఏమన్నారంటే ఈ రాజుల గర్వంలో అణచి అది శ్రీరాముడు ఈ సీతను రాజుల తప్పకుండా పెళ్లి ఆడెను. గర్వాన్ని అణిచేసి సీతాపరిణయం రాముడితో చేశాడు. రణధీరులైన దశరథ కుమారులను రణధీరులు యుద్ధములో ఎదుర్కొని రణధీరులైనటువంటి ఆ జయింపగలవారెవరు? దశరథ కుమారులు ఆ దాశరథుల్ని దశరథుడు కూడా దాశరథు వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఉన్నారా? ఎవరు? ఇగో ఆగో ఆయన మౌనం వీడే వరకే వీళ్ళ ప్రతాపాలు ప్రగల్భాలు. టైం అయిపోయింది, 88 8 అయింది. సరే ఇంకోటి నెక్స్ట్ ఏంటి? చౌపాయి సరే నెక్స్ట్ ఇంకొక చౌపాయి చెప్పుకోండి. చౌపాయి దోహా చెప్పేస్తే వ్యర్థ మరహు జని వ్యర్థ మరహు మరహు జని గాल बजाई जनी गाल बजाई मन मोदक नहीं मन मोदक नहीं की भूख बुताई की भूख भुताई सिख हमारी सिख हमारी सुनि परम पुनीता सुन परम पुनीता जगदम्ब जानहु जिय सीता जगदम्ब जानहु सीता जिय सीता जय सीता जगत पिता जगत पिता रघुपति ही विचारी रघुपति ही विचारी बरिलोचन छवि परिलोचन छवि लेहु निहारी लेहु निहारी सुंदर सुखद सुंदर सुखद सकल गुण राशि सकल गुण राशि ये दो बंधु ये दो बंधु शंभु उरुभाषी शंभु गुरु उरभासी उरभासी सुधा समुद्र सुधा समुद्र समीप बिहाई समीप बिहाई मृगजलु मृगजल मृगजल निरकी मरहु कत निरकी कतधाई कतधाई करहु जाई जा कहू जोई भावा जोई भावा हम तो आज जन्म फल पावा आज जन्म फल पावा अस कही भले भूप अस कही भले भूप अनुरागी रूप अनूपा विलोकन लागे देख ही सुर नभ चढ़े विमाना वर्षई सुमन करही कलगाना వ్యర్థ ప్రేలాపలతో ప్రాణములను పోగొట్టుకొనవద్దు. అది ఒరే పిచ్చివాళ్ళ ఒరే వ్యర్థ ప్రలాపాలతో ప్రగల్భాలతో నోటిగా నోరా వీపుకి దెబ్బలు దేకా అని అంటుంది. మరి నోరేముంది పీకి పారేస్తుంది, కానీ కొట్టేది మాత్రం ఏమంటే వీపుని. సరే నోరా వీపుకి దెబ్బలు దగ్గర నీ మూలంగా నేను దెబ్బలు తింటున్నానే అంటుంది. ఎందుకు వచ్చిందిరా? ఊహాజనిత మధుర పదార్థములతో ఆకలి తీరదు. అది చక్కటి మాట. ఒకటే బాగా ఆకలిస్తుంది, అప్పుడు వాడికి ఒరే నీకు ఏం కావాలిరా? చక్కగా నీకు రకరకాలైనటువంటి పిండి వంటలు, చిత్రాన్నాలు, బిర్యానీ, ఆ బిర్యానీలో మంచి పన్నీర్ కూర, వంకాయ కూర, బెండకాయ కూర ముందర ఇవి వేసుకో. ముందర ఆకలి పెంచడానికి ముందర సూపు తాగు. ఆ తర్వాత ఈ కూరలు వేసుకో, ఈ కూరల్లో అప్పడాలు నలుసుకో, ఆ కూరల్లో వడియాలు వేసుకో, ఇగో ఈ పప్పు వేసుకో, ఈ పప్పులో గోంగూర పచ్చడి కలుపుకో, ఆ తర్వాత పాయసం తాగు, ఓ లడ్డు తిను, ఆ తర్వాత మనకు సాంబార్ పోసుకో లేదా పులుసు పోసుకో, అందులో మన ఆనపకాయ ముక్కలు వేసుకో, ఈ పెరుగు గడ్డ పెరుగు అది ఇట్లా చీల్చాలంటే మనకు చాకు కావాల్సి వచ్చేది, అది వేసుకో. దాంట్లో ఆవకాయ ముక్కలు తీసుకో, ఇవి వేసుకొని చేసుకో తిను. బాగుందా? వెరీ గుడ్, వెళ్ళు ఇంటికి వెళ్ళు. ఏమండి పెట్టరా? ఎంత ఊహ అయిపోయింది. పో నీకు ఆకలి తీరిందా? ఇంకా పెరుగుద్ది కూడా. విచిత్రం ఏంటంటే నీకు అన్నం పెరుగుతుంది, ఇది ఏది లేకపోతే నోరు మూసి కూర్చుంటాడు. అది మీరు చూశారో లేదు కానీ ఒక చిన్న సినిమాలో ముగ్గురు అన్నదమ్ముడు ఉంటారు. ఒరే ₹1,00,000 వస్తే ఏం చేస్తావురా? అరే పెద్దాడా అన్నాడు. పెద్దాడు, చిన్నాడు, బుల్లాడు. నాకు ₹1,00,000 వస్తే ఈ పేదవాళ్ళందరికీ పంచేస్తాను రా, నాకెందుకు డబ్బులు? అలాగా మరి నీ దగ్గర ఉన్న ₹10 ఏం చేస్తారు? ఎవరికి తెలియకుండా దాచుకుంటాను. అదేమిట్రా మరి ₹1,00,000 ఇవ్వడానికి సిద్ధపడ్డావు, ₹10 దాచుకోవడం ఏంట్రా? మరి పిచ్చివాడా, ₹1,00,000 ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేదు కాబట్టి. ₹10 ఎందుకు దాచుకున్నావు? అది నా దగ్గర ఉంది కాబట్టి. నాది కానీ నా దగ్గర లేనిది ఏదైనా సరే నువ్వు అడుగు, నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు ఎవరన్నా నా దగ్గరకు వచ్చి సార్
మాకు కొంచెం రవీంద్ర భారతి రాసిస్తారా అని అడగండి, ఇచ్చేస్తాను, తీసుకోండి. పబ్లిక్ గార్డెన్స్ రాసిచ్చేస్తాను మీకు, ఎందుకంటే అది నాది కాదు కదా. నాది అడగండి మీరు, నేను ఇవ్వను. ముఖ్యంగా నేనైతే అసలు ఇవ్వను. ఎందుకంటే కనీసం ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రవచనం చెప్పేటప్పుడైనా నిజం ఒప్పుకోవాలి. కాబట్టి నేను ఎప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది కానీ నేను ఇచ్చింది ఎవరికి లేదు, ఎప్పుడు ఇవ్వరా. ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకోవడానికి మాత్రం నేను మొట్టమొదటి ప్రప్రథమం ఫస్ట్ లో ఉంటాను. మనకి ఇంతవరకు ఇవ్వడం అలవాట్లేదు. భగవంతుడు కనీసం ఇప్పుడైనా అలవాటు చేస్తే మంచిది. మా పవిత్ర సూచనలు పాటించి, అది మా పవిత్ర సూచనను పాటించి సీతాదేవిని సాక్షాత్ లోకమాతగాను శ్రీరాముని జగత్పితగా తెలుసుకున్నాను. ఆవిడ పిచ్చివాడ, నీ ప్రతాపంతోనూ నీ పౌరుషంతోనూ నీ పరాక్రమంతోనూ సంపాదించుకోగల వ్యక్తి కాదు జగన్మాత. శ్రీరాముడు ఎవరు తెలుసా? సాక్షాత్తు జగత్పిత. వాళ్ళు వాగర్థావ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తి జగత పితరవు అంది. వాళ్ళిద్దరూ పితరవు అంటే అమ్మని కూడా పితరవులే అంటారు. వాళ్ళు జగన్మాత జగత్పితలుగా తెలుసుకోండిరా పిచ్చివాళ్ళ అన్నారు. అని ఎక్కుతుందంటారా? చెవికి చెడు ఎక్కినంతగా మంచి ఎక్కదు, ఎక్కినంత కాదు అసలు ఎక్కదు. ఇది వాడు పిచ్చోడు. ఆయన సౌందర్యమును కన్నులారా ఆస్వాదింపు. అది ఆయన సౌందర్యాన్ని కన్నులారా చూడండి. సుందరులు సుఖప్రదాయకులు సుఖాన్ని ఇచ్చేవాడు, సద్గుణ సంపన్నులైనట్టు రామలక్ష్మణులు ఎల్లప్పుడూ శివుని హృదయంలో నివసించారు. మీకు చెప్పిన వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? శివుడి హృదయంలో ఉంటారు. అంటే శివుడు కూడా వీళ్ళని మనసులో పెట్టుకుంటారు. ప్రక్కనే ఉన్న అమృత సాగరమును వదిలి ఎండమావులకై పరిగెత్తుచు ఎలా మరణించదరు? పక్కనే ఉంది ఎండ, ఇది అమృత సాగర్, ఇది వదిలిపోయింది. ఇక్కడ ఏదో ఎండమావి, అక్కడ బాగుంటుంది. ఇప్పుడు అది ఎండమావిరా, నువ్వు ఎంత వెళ్ళినా దొరకదురా. ఇది ఆ శ్రీరామచంద్రుడిని లక్ష్మణుని చూడండి, కళ్ళారా చూడండి, మళ్ళీ మనకి అవకాశం రాదు. అనగా జగజ్జనని అయిన సీతాదేవిని వ్యర్థముగా ఏలా కోరెదరు? కాబట్టి జగజ్జనని అవి ఎందుకు కోరుకుంటారు? స్త్రీమూర్తిగా చూడకండి. ఇక్కడే మీకు చిన్న రహస్యం చెప్పేస్తాను. అయితే మీకు ఈ రహస్యం మరి ఎవరికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మనము కొంతమందిని మనకున్నటువంటి బలము అదే బలహీనత. అదే బలం ఏంటంటే, ఒక చూసాం అనుకోండి, వెంటనే మనం ఏమంటాం? అది మనకు తెలిసింది రెండు, ఏంటి? ఆడా మగ. నువ్వు ఇలా చూడకూడదు కొంతమందిని. నీకు వాళ్ళలో ఆడా కనిపించకూడదు, మగా కనిపించకూడదు. అలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు అందుకే మీరు కృష్ణుడు, ఇప్పుడు మీకు భాగవతంలో చెప్పాను ఈ రహస్యం, మీకు గుర్తుంటే, వాళ్ళందరూ వెళ్ళి కృష్ణుడిని గౌరవించుకున్నారు. కృష్ణుడు అని అన్నాను, ఎందుకంటే ఇంకో మాట నాకు రాదు కాబట్టి, అది పరమాత్మ. మరి వాళ్ళకి ఏమైనా దోషం అంటిదే? దోషం అంటే వాళ్ళ భర్తలు ఏం చేయాలి? వాళ్ళని రానివ్వకూడదు కదా. ఆ బ్రాహ్మణుడు వాళ్ళు కూడా వాళ్ళని ఇచ్చారు, ఎందుకంటే అది పరమాత్మది. కాబట్టి మనకి వేరే దారి లేదు. కాబట్టి మనం పురుష వాచకంతో కానీ స్త్రీ వాచకంతో కానీ చెప్తున్నాం. నువ్వు చూశావో ఇలా, నీ బతుకు ఎక్కడుంటే అక్కడ ఆగి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అది చాలా గొప్ప విషయం చెప్పాడు ఆయన. మరి ఇది ఎవరికి అర్థమైందో ఎవరికి, ఇది ఉపనిషద్ వాక్యం అండి. అందుకే మీ గురుగీతలో ఒక మాట చెప్పారు చూడండి, అసలు పాపాత్ముడు ఎవరు? గురువుని మనిషిగా అనుకున్నవాడు. అయిపోయింది, వాడు మనిషి అని, వీడు మగాడు అని, వీడు మగ అనగానే హీఈస్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ మేల్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అంతే కదండి. నువ్వు ఏ పనులు మిగతా పురుషులు ఎదుర్కొండా చేయడానికి ఒప్పుకోవు, ఈయన ఎదుర్కొండా చేయవు నువ్వు. ఎందుకని? ఈయన పురుషుడు. ఇంకా ఆయన గురుభావం ఎక్కడ వచ్చింది నీకు? అలా అని చెప్పేసి ఈయన ఎదుర్కొండా అన్ని చేయమని అంటలేదు. ఇది చాలా సున్నితమైన విషయం అండి, అర్థం చేసుకోవడం చాలా కష్టం. నాకు చెప్పడానికే కష్టంగా ఉంది. మీకు అంటే మీకు ఆల్రెడీ అర్థమైతే నేను చేయలేదు, ఎందుకంటే మీరు నాకంటే చాలా
ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి మీకు అర్థమైతే నేనేం చేయలేను. కానీ అందుకే కొంతమంది గురువులు ఆడ గురువులు అని చెప్తుంటారు. ఒరే, గురువు అనేటువంటి దానికి జెండర్ ఉండదు. గురువు అది చాలా గొప్ప మాట అండి. గురువు అనే దానికి జెండర్ ఉండదు. జెండర్ అంటే అది మ్యాస్కులైనా ఫెమినైనా ఉండరు. అది చెప్పారండి. బహుశా నేనైతే కడుపు బాగానే చించుకున్నాను. మరి మీకు ఎంతవరకు మీ అర్థం ఉందో నాకు. సరే, మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింపు. మేము మా జన్మలు ధన్యమైనట్లు మీరు అందుకని ఆవిడ పొందలే రప్పించండి. అందుకని ఆవిడలో స్త్రీని చూడకూడదు. రావణాసురుడికి హనుమంతుడికి అక్కడే వచ్చింది. హనుమంతుడికి స్త్రీ కనబడలేదా? అంటే ఆయనకి స్త్రీలు తెలీదా? కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఇక్కడే ఇంకో విషయం కూడా ఉంది. చాలా గొప్ప విషయం అండి. అనవసరంగా స్టార్ట్ చేసాం. కానీ ఇదేంటంటే అది ఏంటంటే వీళ్ళు అనుకోవడం కాదు, వాళ్ళకి వీళ్ళ మీద అనుగ్రహం ఉంటే వీళ్ళకి అటువంటి చూపు వాళ్ళకి ఇస్తారు. మీకు అర్థమైందా? సీతాదేవికి హనుమంతుడి మీద అనుగ్రహం ఉంది, అందుకని అటువంటి చూపు ఆయనకి ఇచ్చింది. వీడి మీద అనుగ్రహం లేదు, వీడిని ఇలాగే పోవాలి వీడు, అందుకని వీడిని ఇలా చూసింది. అందుకని వీడు స్త్రీలాగా చూశాడు. అలాగే శూర్పణకు వచ్చి ఈయన పురుషుల్లాగా చూసింది. నువ్వు ఇది చూసినంత కాలము నీకు ఆ గురుభావం రాదు. అది రానంత కాలము నీ జీవితము బాగుపడదు. ఈ శోకలత ఊరికే నగురోరు అది కన్నా గురువు కన్నా గురువు అది నొప్పి ఇక్కడ అరవడం కాదండి. ఇది దాంట్లోకి రావాలి, ఆచరణలోకి రావాలి. వచ్చిందా జీవితం బాగుపడతావు. వచ్చిన తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది ఏం లేదు. అది తెలుసుకోనంత వరకు నువ్వు ఎన్ని తెలుసుకున్నావు తెలుసుకోనట్టే లే. చాలా గొప్ప వాక్యంతో ఇవాళ ఆపేస్తున్నావు. ఈ విధముగా పలికి సజ్జనులైన ఆ రాజులు భక్తి తత్పరులై రాముని అనుపమ సౌందర్యమును తరిమి తీరా గ్రోలి. మీ చావు మీరు చావన్నారు చూడండి. వాళ్ళు వీళ్ళని ఎక్కువ బాగు చేయకూడదు, వాళ్ళతో వాదన ఇదకూడదు. మీ చావను వాళ్ళు హాయిగా రాముడిని చూస్తూ ఆ రామామృతాన్ని తాగేస్తున్నారు వాళ్ళ కళతో. సీతాదేవిని కనబడితే చూస్తున్నారు చక్కగా. అది సీత ఎదురుకుండా కాదు, ఆవిడ ఎదురుకుండా ఆ సీత సౌందర్యం ఉంటుంది. ఈయన జగత్ అమ్మాయిని చూడొచ్చు. ఇప్పుడు రామని లలితాసనంలో చెప్పలేదా? స్తనభారదళన్ మధ్య పట్టబంధ బలిత్రయా. మరి ఇది చూడకుండానే వాళ్ళు రాశారంటారా? ఇది వాళ్ళు చూడకుండానే రాశారా? దూర్జటి చూడకుండానే రాశాడా? అది ఆస్వాదన శక్తి. కానీ ఈ ఆస్వాదన వేరు, అనుభవం వేరు, ఆచరణ వేరు. ఇది బాగా తలకెక్కితే కానీ అర్థం కాదు. ఎవరికి ఎక్కిందో కల్లో నాకు తెలియదు, కానీ ఎక్కితే మాత్రం ఇవాళ ప్రవచనం ఒక్కటి చాలు, మీకు జీవితం బాగుపడిపోతుంది. ఎక్కలేదు ఇటువంటి ఇంకో 1000 విన్నా ఎక్కడేసిన గొంగళి అక్కడే. చెప్పండి. దేవతలు ఆకాశమున విమానములలో ఉండి, అది దేవతల ఆకాశంలో విమానంలో ఉండి వాళ్ళు కూడా తిలకిస్తున్నారు ఈ సీతాస్వామి. ఈ దృశ్యమును కాంచుచు ఈ ప్రవచనము చూసి పుష్పవృష్టి కురిపించి, ఈ ప్రవచనం కూడా విని పుష్పవృష్టి కురిపించి. అది ఇదిగో ఇది విని వాళ్ళు పుష్పవృష్టి ఖచ్చితంగా. ఎందుకంటే రామ కథ ఎక్కడ జరుగుతుందో హనుమంతుడు అక్కడ ఉంటాడు. అయ్యో తులసిదాసు హనుమంతుడు విన్నాడని ప్రమాణం అండి. కాబట్టి మీ ఇళ్లలో రామకథ జరుగుతుంది కదా, అక్కడ హనుమంతుడు ఉంటాడు. అక్కడ పుష్పవృష్టి, వాళ్ళు మధుర గానములు కూడా. అందుకేనన్నా మనకి వర్షం కురిసింది. ఇది ఒకటే లాస్ట్ వాళ్ళు నాకు పరాత్పరం ఉందమ్మా. జానిసు అవసరు సియాతబ్ పటహి జనక్ బులాయి చతుర సఖీ సుందర సఖీ సుందర సకల సాదర చెలి లవాయి. ఇదే సరైన సమయాన్ని భావించి జనకుడు సీతాదేవిని పిలిచాడు. ఆమెను తోడుకొని వచ్చిరి. ఇంకా పెళ్లి కూతురు ఒక్కతే రాదు, వాళ్ళందరూ వచ్చారు. సీతమ్మ గారు కూడా వచ్చారు. ఇగో రేపు ఎల్లుండో ఈ శివధనుర్భంగం. ఇప్పుడు రేపు కాదు కదా, రేపు లేదు, మళ్ళీ మనకి ఆదివారం కాళహస్తీశ్వరం అయితే ఉండవచ్చు, లేకపోతే ఉంటే మాత్రం దీనికి సాయం. సరే, మహాదేవ్ మహాదేవ్.
సీతాదేవి వర్ణన నెక్స్ట్ చౌపాయి రేపు ఇప్పుడు కాదు, ఎల్లుండి. ఇవాళకి నివేదనలంతా మనం పరికల్పయాం. మహాదేవ మహాదేవ మహాదేవ్. ఉంటాను. స్వస్తి. అందరికి అలారములు మోగినట్టు లేవు. మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ్ 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 అంటే బిలో బిఈడి చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే థార్న్డేక్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. ఆ థార్న్డేక్ అనే అతను ఒక సైంటిస్ట్. ఆయన ఏం చేస్తాడంటే ఒక కుక్కని దాంట్లో కట్టి ఒక గంట కొట్టేవాడు, దానికి ఫుడ్ ఇచ్చేవాడు. గంట కొట్టడం ఫుడ్ ఇవ్వడం, గంట కొట్టడం ఫుడ్ ఇవ్వడం, అలా ఒక 4 రోజులు చేశాడు. ఒక రోజు ఏం చేశాడు, గంట కొట్టాడు ఫుడ్ ఇవ్వాల. ఇట్ స్టార్టెడ్ సెగ్రిగేటింగ్ సలైవా. అంటే ఏంటంటే మనిషి మన మైండ్ అలా సెట్ అయిపోతుంది. ఎట్లా ఉంటుంది, గంట కొట్టాడు అంటే మనకి ఫుడ్ వస్తుంది అని. అలాగే మీకు కూడా ప్రవచనం అయిపోయిందంటే మనకి ఆనంద మంగళ గర్భంలో దర్శనమి, అప్పుడు స్వస్తి రావాలి. అప్పుడు మీరు మహాదేవ చెప్తారు. ఇవాళ ఇది ఏమీ లేకుండా స్వస్తి అంటే ఏంటంటే మనకి అయిపోయినట్లేదే అని మీకు అనిపిస్తుంది. కాబట్టి అయిపోయింది. మహాదేవ మహాదేవ్ 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 మహాదేవ్. వాడు మీకు తెలుసో తెలీదో కానీ అప్పట్లో అంటే 1992 అంతే 1992 93లో 93 94 కూడా చెప్పచ్చు, ఒక సినిమా వచ్చింది. అందులో హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. అందులో ఒక మంచి పాట ఉంటుంది. మంచి పాట అంటే అప్పటికి బాగా మంచి పాట, ఫేమస్. ఆ పాటలో అఖియ మిలాయో కభి అఖియ చురావుకి ఆ తూనె కియా జాదు అని. అందులో ఆ మీనాక్షి కళ్ళు ఇట్లా బాగా తిప్పుతుంది. ఆ మీనాక్షి ఒక పిల్లాడు ఈ పాట పాడుతూ అఖియ మిలావుకి అభి కురావుకి ఆ తూనెకి, ఆ పాట చూసి వాడు ఇలా చూస్తాడు, ఏం కళ్ళు తిప్పలేదే అంటాడు. అంటే ఈ కళ్ళు తిప్పితేనే పాట పాడినట్టు. ఇలా మన మైండ్ దీనికి సెట్ అవుతూ ఉంటుంది. వరదేనంటే మహాదేవ్ మహాదేవ 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 మహాదేవ్ 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 తల్లి శ్రీలంక. గురువు గారు మేము ఇచ్చేవన్నీ మెటీరియలిస్టిక్ గురువు గారు, మీరు ఇచ్చేది దేంతో కంపేర్ చేయలేం కదండి. మహాదేవ్ మహాదేవ గురువు గారు. మహాదేవ్ మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోట నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోట నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ్ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు, రేపు ఉదయం ఎన్ని గంటలకు గురుగారు అభిషేకం? ఈ సాయంకాలం అభిషేకం ఉదయం 9 గంటలకు. అయ్యా రేపు తిరుమల తిరుపతిలో సుప్రభాత సేవ చేసేటువంటి వేద పండితుల చేత మన ఇంట్లో 6 గంటలకు వేద కోశ రుద్రఖన, ప్రత్యక్షంగా రావాల్సిన వాళ్ళు ప్రత్యక్షంగాను, పరోక్షంగా రావాల్సిన వాళ్ళు పరోక్షంగాను రావచ్చు. పొద్దున 9 గంటల ప్రాంతంలో రేపు శని త్రయోదశి సందర్భంగా గణపతి తర్పణ ఇది నూనెతోని